హాయ్ అండి అందరికీ. మనం ట్రైన్ మెథడాలజీ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్‌గా భావిస్తున్నటువంటి నిర్వచనాలన్నీ కూడా మనం ఒక దగ్గర ఇవ్వడం జరిగింది. అంటే కరికులంకి సంబంధించిన నిర్వచనాలు అనేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కరికులంకి సంబంధించిన నిర్వచనాలు ఒక 19 వరకు ఉన్నాయి. వాటి నుంచి మరియు అదేవిధంగా సూక్ష్మ బోధన వాటికి సంబంధించి మైక్రో టీచింగ్‌కి సంబంధించి ఓ 2, 3 ఉన్నాయి. నెక్స్ట్ మూల విద్యా ప్రణాళిక, సూక్ష్మ బోధన మరియు మూల విద్యా ప్రణాళిక గురించి. నెక్స్ట్ పాఠ్య పుస్తకానికి సంబంధించి మనకి ఒక 9 నిర్వచనాలు ఉన్నాయి. పాఠ్య పుస్తకానికి సంబంధించి 9 నిర్వచనాలు. నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించి మనకు ఒక 7 నిర్వచనాలు ఉన్నాయండి ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించి. నెక్స్ట్ గణిత బోధనోపకరణాలకు సంబంధించి ఒక 10 నిర్వచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాము. మోస్ట్ ఇంపార్టెంట్‌గా భావిస్తున్నటువంటి నిర్వచనాలు కాబట్టి మీకు టెట్‌కి వెళ్ళే ముందు ఒకసారి రివిజన్ లాగా ఒకసారి చూసుకొని వెళ్ళండి. వీటి వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. ఇక్కడ ఫస్ట్‌ది మనం చూసుకుంటే విద్యా ప్రణాళిక కళాకారుని చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన సొంత కళాక్షేత్రంలో పాఠశాల తన సామగ్రి అంటే విద్యార్థిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే సాధనమే కరికులం. విద్యా ప్రణాళిక అనేది కళాకారుని చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన సొంత కళాక్షేత్రంలో తన సామగ్రిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే సాధనమే కరికులం అని చెప్పింది ఎవరంటే కన్నింగ్హామ్. అక్కడ కీవర్డ్ ఏంటంటే కళాకారుని అని వస్తే కీవర్డ్ కన్నింగ్హామ్ అనమాట. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు మార్గదర్శి కాగా కరికులం అనేది ఒక మార్గం. విద్యార్థికి పద నిర్దేశం చేసేది కరికులం అని చెప్పింది ఎవరంటే విలియం జే బిన్నెట్. ఉపాధ్యాయుడు మార్గదర్శి అనేటటువంటి కీవర్డ్ మనకు కనిపిస్తే విలియం జే బిన్నెట్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. విద్యార్థికి పూర్తి అభ్యసన అనుభవం కలిగినటువంటి పాఠశాల లోపల వెలుపల మార్గదర్శకమే కరికులం. చూడండి, అభ్యసన అనుభవం అని వచ్చి పాఠశాల లోపల వెలుపల అని వస్తే అది డ్రాపర్, డ్రాపర్. ఓకేనండి. పాఠశాల లోపల వెలుపల అని వస్తే డ్రాపర్, అభ్యసన అనుభవం అని వస్తుంది. అలాగే క్రైకి వచ్చేసరికి మనకి అభ్యసన అనుభవాలు అని వస్తుంది. ఇక్కడ అభ్యసన అనుభవం అని వస్తే డ్రాపర్ అనమాట. అభ్యసన అనుభవాలు అని వస్తే మాత్రం ఎడ్వర్డ్ క్రైగ్ అనమాట. విద్యార్థుల అభ్యసన అనుభవాలు పొందడానికి ఏర్పరిచేటటువంటి మార్గమే కరికులం అని అంటారు. కానీ ఇక్కడ అభ్యసన అనుభవంతో పాటు పాఠశాల లోపల వెలుపల అని వస్తే మాత్రం డ్రాపర్. నెక్స్ట్ వన్, పాఠశాల విద్యార్థిపై కలిగించేటటువంటి వాతావరణం యొక్క ప్రభావము మరియు ఆ వాతావరణంలో విద్యార్థులకు కలిగించేటటువంటి అనుభవమే విద్యా ప్రణాళిక అని చెప్పింది ఎవరంటే అండర్సన్. పాఠశాల విద్యార్థిపై కలిగించే వాతావరణం యొక్క ప్రభావము మరియు ఆ వాతావరణంలో విద్యార్థులకు కలిగించేటటువంటి అభ్యసన అనుభవమే విద్యా ప్రణాళిక. ఇక్కడ వాతావరణం అనేటటువంటి కీవర్డ్ కనిపిస్తే అది అండర్సన్. ఓకేనండి. వాతావరణం అని కనిపిస్తే అది అండర్సన్. నెక్స్ట్ వన్, తరగతి గదిలో, గ్రంథాలయంలో, ప్రయోగశాలలో, ఆట స్థలంలో, అనేక ఇతర స్థలాల్లో విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య జరిగేటటువంటి ప్రతిచర్యలే కరికులం. పాఠశాల జీవితం అనేటటువంటిది విద్యార్థిని ఒక సమతుల్య మానవునిగా తీర్చిదిద్దుతుంది. ఇలాంటి వర్డ్స్ వచ్చాయంటే చూడండి, గ్రంథాలయము అనే వర్డ్ వస్తే ఈ ప్రయోగశాల, ఆట స్థలం అనేది మళ్ళీ ఇంకో దగ్గర మనకి రిపీట్ అవుతుంది. ప్రయోగశాల, ఆట స్థలం అనేది రిపీట్ అవుతుంది. దాంతోపాటు గ్రంథాలయం అని వస్తే సెకండరీ విద్యా కమిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకొక దగ్గర మనకు వచ్చిన నిర్వచనం ఏంటంటే ఇగోండి, పాఠశాల ఆవరణములో, తరగతి గదిలో, ప్రయోగశాలలో, ఆట స్థలంలో ఉపాధ్యాయులతో పాటు ఇతర విద్యార్థులతో ఏర్పడే అనేక రకాలైనటువంటి సత్సంబంధాలు, అనుభవాలు మొత్తమే విద్యా ప్రణాళిక అని ఉంటుంది. ఇది ఎవరు అంటే పి శామ్యూల్. సెకండరీ విద్యా కమిషన్కి పి శామ్యూల్కి లింక్ ఉంటుంది. అక్కడ మనకి డ్రాపర్కును
నెక్స్ట్ క్రైగ్‌కి లింక్ ఉంటుంది. డ్రాపర్‌కి ఆ అభ్యసన అనుభవం అనొచ్చి వెలుపల, లోపల అని వస్తుంది. లోపల, వెలుపల అని వస్తుంది. అభ్యసన అనుభవాలను అనొస్తే క్రైగ్. ఇక్కడికొచ్చేసరికి సెకండరీ విద్యా క్రమేశంలో మనకి గ్రంథాలయం అని కనిపించింది. ఇక్కడ పి. శామ్యూల్ నిర్వచనం దగ్గర పాఠశాల ఆవరణం. అంటే ఇక్కడ ప్రయోగశాల, ఆట స్థలంతో పాటు పాఠశాల ఆవరణం అని కనిపిస్తే పి. శామ్యూల్ అనమాట. అర్థమైందండి? నెక్స్ట్ వన్. అక్కడ చూస్తే పాఠశాల విద్యార్థుల యొక్క పురోభివృద్ధికి కల్పించినటువంటి వ్యాసక్తుల సమూహమే విద్యా ప్రణాళిక. వ్యాసక్తులు పురోభివృద్ధితో పాటు వ్యాసక్తులు అని వస్తే, పురోభివృద్ధి ప్లస్ వ్యాసక్తులు అని వస్తే ఆల్బర్టీ అవుతుంది. పురోభివృద్ధి మరియు వ్యాసక్తులు అని వస్తే మాత్రం మనకి ఆల్బర్టీ అవుతుంది. కానీ వ్యాసక్తులు అనే వర్డ్ ఇంకో దగ్గర మనకు వస్తుంది. వ్యాసక్తులు అనే వర్డ్ ఇంకో దగ్గర మనకు వస్తుంది. అందుకే మనం అక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. చూడండి, ఇక్కడ ఒకటి వస్తుంది. విద్యార్థులు అవసరాలకు తగినట్లుగా ఏ ఏ వ్యాసక్తులను అందించాలో ఖచ్చితంగా నిర్ణయించేది కరికులం అంటారు. పెస్టాలజీ దగ్గర కూడా వ్యాసక్తులు వచ్చింది. ఆల్బర్టీ దగ్గర కూడా వ్యాసక్తులు అని వచ్చింది. ఆల్బర్టీ వ్యాసక్తుల దగ్గర మాత్రం మనకి వచ్చేది ఏంటి? ఇంకొక వర్డ్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. ఆల్బర్టీ వ్యాసక్తుల దగ్గర వచ్చింది పురోభివృద్ధి కల్పించినటువంటి వ్యాసక్తుల సముదాయమే విద్యా ప్రణాళిక అంటారు ఆల్బర్టీ. ఇక్కడ మనకు వచ్చింది ఏంటండి? అవసరాలకు తగినట్లుగా ఏ ఏ వ్యాసక్తులను అందించాలో అనేది. ఇక్కడ చూడండి, అవసరాలు వ్యాసక్తులు అని వస్తే పెస్టాలజీ, పురోభివృద్ధి వ్యాసక్తులు అని వస్తే మాత్రం ఆల్బర్టీ. పురోభివృద్ధి వ్యాసక్తులు అని వస్తే ఆల్బర్టీ, అవసరాలు మరియు వ్యాసక్తులు అని వస్తే మాత్రం పెస్టాలజీ. ఓకేనండి, అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్. ఇక్కడ ఆల్బర్టీ చెప్పింది ఏంటంటే, విద్యా లక్ష్యాలు సాధించడానికి విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమూహారమే విద్యా ప్రణాళిక అంటారు. విద్యా లక్ష్యాలు విద్యార్థి అని కనిపిస్తుంది. ఆల్బర్టీ అని గుర్తుపెట్టుకోండి. విద్యా లక్ష్యాలు స్టార్టింగ్లో ఉండి విద్యార్థి నిర్వహించే కార్యకలాపాలు అని అంటే అది ఆల్బర్టీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఉపాధ్యాయుడు పిల్లల యొక్క జ్ఞానాభివృద్ధి కోసం చేసే ఎలాంటి ప్రయత్నమైనా సరే అది పాఠ్య ప్రణాళికలో భాగమవుతుంది అని చెప్పింది ఎవరంటే NCF 2005. పిల్లల యొక్క జ్ఞానాభివృద్ధి కోసం అని అంటే NCF 2005. ఓకేనండి. నెక్స్ట్ వన్. బాగా ఆలోచించి విద్యార్థులకు అందించే విద్యానుభవాలు సముదాయమే విద్యా ప్రణాళిక. అలాగే ఒక పాఠశాల విద్యా ప్రణాళిక రాజ్యాంగ చట్టం మాదిరిగా ఆ దేశ ప్రధాన సమస్యలను, ఆలోచనలు ప్రతిబింబిస్తుంది అని చెప్పింది ఎవరంటే 10 సంవత్సరాల పాఠ్య ప్రణాళిక నిర్దేశాకృతి. ఇది రాజ్యాంగ చట్టము అనేటటువంటి వర్డ్ కనిపిస్తే 10 సంవత్సరాల పాఠ్య ప్రణాళిక నిర్దేశాకృతి అని పెట్టాలి. నెక్స్ట్ వన్. విద్యార్థి అభ్యాసంలో మార్పు తీసుకుని వచ్చే కృత్యాలు కానీ విషయాలు కానీ విద్యార్థి వైఖరిలో, ప్రవర్తనలో మార్పు తీసుకుని వచ్చేదే కరికులము. ఓకేనండి, విద్యార్థి వైఖరిలో, ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేదే కరికులం. చూడండి, కృత్యాలు విషయాలు అని వస్తే చూడండి, కార్లటాను వాష్బర్న్. కృత్యాలు విషయాలు అని వస్తే కార్లటాను వాష్బర్న్ అని గుర్తుపెట్టుకోండి. కృత్యాలు విషయాలు అని వస్తే కార్లటాను వాష్బర్న్. నెక్స్ట్ వన్. ఒక వ్యక్తి నిత్య జీవితంలో పరిసరాలకి ఒదిగిపోవడం తర్వాత విశాలమైన పరిసరాలతో తన కృత్యాలను నెరవేర్చేదే విద్యా ప్రణాళిక. పరిసరాలకు ఒదిగిపోవడం అనే కీవర్డ్ వస్తే అది KG సాయిదీన్. పరిసరాలకి ఒదిగిపోవడం ఎవరండి? సాయిదీన్. ఓకేనండి. నెక్స్ట్ వన్. విద్యా లక్ష్యాల సాధనకు పాఠశాల ఉపయోగించేటటువంటి మొత్తం అనుభవాలే కరికులం. విద్యా లక్ష్యాలు సాధించడానికి పాఠశాల ఉపయోగించే మొత్తం అనుభవాలే కరికులం అని చెప్పింది ఎవరంటే మన్రో. పాఠశాల ఉపయోగించే పాఠశాల ఉపయోగించే మొత్తం అనుభవాలను వస్తే మన్రో. నెక్స్ట్ చూస్తే కరికులం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా తోచవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధము అని చెప్పింది కింబెల్. పాఠశాల ఉపయోగించే మొత్తం అనుభవాలు అని అంటే మన్రో. ఒక్కొక్క వచ్చింది. ఒక్కొక్క మొత్తం అనుభవాలు అంటే మన్రో. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా తోచడం అంటే కింబెల్. నెక్స్ట్ వన్. విద్యార్థి యొక్క భౌతిక, భావోద్రేక, సాంఘిక, ఆర్థిక ఇన్ని వచ్చాయనుకోండి. భౌతిక, భావోద్రేక, సాంఘిక, ఆర్థిక, నైతిక ఇవన్నీ వచ్చాయనుకోండి, విలువలకు సంబంధించినవన్నీ. ఈ విలువలు అభివృద్ధికి పాఠశాల లోపల మరియు వెలుపల అభ్యసన అనుభవాలను కల్పించేది కరికులం.
కల్పించేది కరికులం అని చెప్పింది ఎవరంటే క్రో అండ్ క్రో. చూడండి, అభ్యసన అనుభవాలు అని వచ్చి ఇక్కడ అనుభవాలు, అక్కడ అభ్యసన అనుభవాలు, అక్కడ అభ్యసన అనుభవాలు అని వస్తుంది, వెలుపల లోపల అని వస్తుంది అక్కడ. ఇక్కడ మాత్రం అనుభవాలు అని వస్తుంది. ఇక్కడ చూసుకోండి, అనుభవాలతో పాటు ఈ విలువలన్నీ వచ్చాయంటే అది క్రో అండ్ క్రో అనమాట. నెక్స్ట్, ఉపాధ్యాయుని యొక్క పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించేటటువంటి కృత్యాల సమాహారమే కరికులం. కృత్యాల సమాహారమే కరికులం అని చెప్పింది ఎవరండి? స్పియర్స్ అన్నమాట. ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించే కృత్యాల సముదాయం అని వస్తే స్పియర్స్. నెక్స్ట్, పాఠశాల సమాజానికి లఘు స్వరూపం. పాఠశాల అనేది సమాజానికి లఘు స్వరూపం అని చెప్పింది జాన్ డ్యూయీ. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి కొంచెం కీవర్డ్స్ లాగా ఉన్నాయి. కళాకారుడు అంటే కన్నింగ్హామ్ అని, ఉపాధ్యాయుడు మార్గదర్శి విలియం జే బిన్నెట్ అని, లోపల వెలుపల మార్గదర్శకత్వం అని వస్తే అంటే అభ్యసన అనుభవాలు వచ్చి లోపల వెలుపల అని వస్తే డ్రాపరు, అభ్యసన అనుభవాలు అని వస్తే ఎడ్వర్డ్ క్రైగ్, వాతావరణం ఎక్కువగా వస్తే అండర్సన్, 2 సార్లు వాతావరణం రిపీట్ అవుతుంది. నెక్స్ట్, పురోభివృద్ధితో కలిసి ఉన్నటువంటి వ్యాసక్తులు అని వస్తే ఆల్బర్టి. నెక్స్ట్, పరిసరాల్లో ఒదిగిపోవడం సాయిదిన్, కృత్యాలు విషయాలు అని కనిపిస్తే కావా అని చెప్పాను, కార్ల్టన్ వాష్బెర్న్. అలాగే పాఠశాల ఉపయోగించే అనుభవాలు అని అంటే మన్రో. అలాగే చూడండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం అంటే కిన్రో. ఇక్కడ మొత్తం అనుభవాలు మన్రో. అలాగే నెక్స్ట్, అవసరాలు వ్యాసక్తులు అందించడము పెస్టాలజీ. నెక్స్ట్, భౌతిక ఇవన్నీ విలువలన్నీ వస్తే క్రో అండ్ క్రో. ఓకేనండి, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి తరగతి పరిమాణాన్ని కాలాన్ని తగ్గించిన బోధన వ్యూహమే సూక్ష్మ బోధన అని చెప్పింది ఎవరంటే ఎలెన్. తరగతి పరిమాణాన్ని కాలాన్ని తగ్గించాలి, కాలాన్ని తగ్గించిన బోధన వ్యూహమే సూక్ష్మ బోధన అని చెప్పింది ఎవరంటే ఎలెన్. సమాజానికి దూరంగా శిశువు అభివృద్ధి అనేటటువంటిది ఊహించడానికి వీలు లేదు. సమాజానికి దూరంగా ఎప్పుడు కూడా శిశువు అభివృద్ధి చెందుతాడంటే అభివృద్ధి చెందడు. నెక్స్ట్ వన్, సాంఘిక చైతన్య స్రవంతిలోనే శిశువు యొక్క అభివృద్ధి అనేటటువంటిది సాధ్యమవుతుందని చెప్పింది ఎవరంటే జాన్ డ్యూయీ. సాంఘిక చైతన్య స్రవంతి అంటే జాన్ డ్యూయీ. నెక్స్ట్, దేశమంతా కూడా ఒకే మూల ప్రణాళిక అనేటటువంటిది ఉండాలి. దేశమంతా ఒకే మూల ప్రణాళిక ఉండాలని చెప్పింది ఎవరంటే NPA 1986. నెక్స్ట్, మౌలిక పాఠ్య ప్రణాళిక విద్యార్థులకు నిర్దిష్ట అనుభవాల కంటే విస్తృత అనుభవాలకు ప్రాధాన్యత ఇస్తుంది. మౌలిక పాఠ్య ప్రణాళిక అనేది విద్యార్థులకు నిర్దిష్ట అనుభవాల కంటే విస్తృత అనుభవాలకే ప్రాధాన్యతనిస్తుందని చెప్పింది ఎవరంటే హెరాల్డ్ స్పియర్. నెక్స్ట్ వన్, విద్యార్థులు భావి అవసరాలకి సహాయపడతాయనే నమ్మకంతో తప్పనిసరిగా నిర్ణయించినటువంటి ఆ పాఠ్యాంశాలనే మూల విద్యా ప్రణాళిక అని అంటారు. విద్యార్థులు భావి అవసరాలకి సహాయపడతాయనే నమ్మకంతో తప్పనిసరిగా నిర్ణయించిన పాఠ్యాంశాలనే మూల విద్యా ప్రణాళిక అంటారు అని చెప్పింది ఎవరంటే భావి అవసరాలని వస్తే EB వెస్లీ. ఓకేనండి. 80% పాఠ్య ప్రణాళికలో దేశమంతా ఒకే విధంగా ఉండి మిగిలిన 20% పాఠ్య ప్రణాళిక స్థానిక అవసరాలకి అనుగుణంగా ఉండాలి అని చెప్పింది ఎవరంటే NPA 1986. నెక్స్ట్ వన్, సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొని శక్తివంతమైనటువంటి సమాజ నిర్మాణం జరగాలంటే విద్య కీలకమైన సాధనంగా ఉపకరిస్తుంది అని చెప్పింది ఎవరంటే పేర్కొన్న శాస్త్రవేత్త అమర్త్య సేన్. ఇక్కడ సవాళ్ళను సమర్థవంతంగా అని కీవర్డ్ వస్తుంది. నెక్స్ట్, విద్యను కీలక సాధనంగా అనేటటువంటిది వచ్చినా సరే అమర్త్య సేన్ అవుతుంది. నెక్స్ట్, పరిసరాల విజ్ఞానం 1, 2లను వేరువేరుగా బోధించాలని చెప్పింది ఎవరంటే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. చూడండి, పరిసరాల విజ్ఞానం 1, 2లను ఇప్పుడు కలిపి బోధిస్తున్నాం కదా. ఈ కలిపి బోధించే విధానాన్ని ఎవరు సూచించారు? మనకు ముందు మాటలో ఉంటుంది కదా, NCF 2005 అని. ఇతివృత్తాలను ద్వారా బోధించమని చెప్పింది కూడా NCF 2005. పరిసరాల విజ్ఞానం 1, 2లను కలిపి బోధించాలని చెప్పింది కూడా NCF 2005. ఇప్పుడు బోధిస్తున్న విధానం పరిసరాల విజ్ఞానం కలిపి బోధించడం అనమాట. అర్థమైందండి. నెక్స్ట్, పాఠ్యపుస్తకం గురించి కొన్ని చూద్దాం. పాఠ్యపుస్తకం గురించి విద్యార్థి మానసిక పరిపక్వతకు తగిన రీతిలో సులభమైన శైలిలో ప్రత్యేకమైనటువంటి కొన్ని అంశాలతో క్రమ పద్ధతిలో రాసినటువంటి పుస్తకమే పాఠ్యపుస్తకం. అయితే ఈ పాఠ్యపుస్తకం గురించి ఒక గ్రంథం చూడండి, ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది థామస్ డీల్వర్ట్. ఇప్పుడు మనం నిర్వచనాలు చూద్దాం. ఫస్ట్ వన్, పుస్తకం అనేటటువంటిది
నిత్యము మనతో నిశ్శబ్దంగా ఉండేటటువంటి సహచరులు, అలాగే అందుబాటులో ఉండేటటువంటి తెలివైన సహోదరులు, సహనంతో ఉండేటటువంటి ఉపాధ్యాయుడు. చూడండి ఆ పుస్తకాన్ని ఎంత బాగా పొగిడారో. నిశ్శబ్దంగా ఉండే సహచరంట, అలాగే తెలివైన సహోదరంట, సహనంతో ఉండే ఉపాధ్యాయుడంట. అలా పొగుడుతూ చెప్పారు ఎవరంటే చార్లెస్ విలియం ఇలియట్. అలాగే పుస్తకం ఒక రాష్ట్ర విద్యా కార్యక్రమంలో నిర్దేశించబడినటువంటి విషయ ప్రణాళికను ఆచరణకు తీసుకురావడానికి ఉపయోగించేటటువంటి పరికరమే అంటారు. ఎవరంటే ఎన్సిఎఫ్ 2005. రాష్ట్ర విద్యా కార్యక్రమంలో నిర్దేశించబడినటువంటి విషయ ప్రణాళికను ఆచరణకు రావడానికి ఉపయోగించే ఒక పరికరం అని చెప్పింది ఎన్సిఎఫ్ 2005 ఎన్సిఆర్టీ అనమాట. నెక్స్ట్ పాఠ్యపుస్తకం అనేది ఒక సబ్జెక్ట్లోని ప్రధాన మార్గదర్శక సూత్రాలన్నీ కలిసి ఉన్నటువంటి ఒక పుస్తకము. ఒక సబ్జెక్ట్లోని ప్రధాన మార్గదర్శక సూత్రాలన్నీ కలిసి ఉన్నటువంటి ఒక పుస్తకం అని చెప్పింది ఎవరంటే చాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ. పాఠ్యపుస్తకం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యయన శాఖకు ప్రాథమిక లేదా అనుభవంగా ఉండేటటువంటి ప్రామాణిక గ్రంథం అని చెప్పింది ఎవరంటే లాంగ్. ప్రత్యేకమైనటువంటి అధ్యయన శాఖ అనిస్తే లాంగ్ అనమాట. నెక్స్ట్ పాఠ్యపుస్తకం అనేటటువంటిది ఒక బోధనా పరికరము. పాఠ్యపుస్తకం ఒక బోధనా పరికరం అనే కీవర్డ్ వచ్చిందంటే అది వెబ్స్టర్. ఓకేనండి, వెబ్స్టర్. నెక్స్ట్ తరగతి గది ఉపయోగం కోసం అనే కీవర్డ్ వస్తే అది బేకన్. తరగతి గది ఉపయోగం కోసం ఆయా రంగాలలో ప్రతిభ ఉన్న వ్యక్తులతో సాధారణ బోధన ప్రక్రియలతో రూపొందించినటువంటి సాధనమే పాఠ్యపుస్తకం అని చెప్పింది బేకన్. నెక్స్ట్ పాఠ్యపుస్తకం అనేది ఏ రకానికి చెందినదైనప్పటికీ ఒక నిర్దిష్ట స్థాయిని కలిగినటువంటి పుస్తకము అంటారు. ఒక నిర్దిష్ట స్థాయిని కలిగినటువంటి పుస్తకము అని అంటారు. ఎవరంటే లేంగ్. ఏ రకానికి చెందిన అని గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏ రకానికి చెందిన అంటే లేంగ్. నెక్స్ట్ పాఠ్యపుస్తకం అనేటటువంటిది జ్ఞానానికి మంచి వనరు అని చెప్పింది హాల్ క్వెస్ట్. నెక్స్ట్ విద్యార్థుల వైయక్తిక భేదాలు ఉంటాయి కాబట్టి పాఠ్యపుస్తకంలో వైవిధ్యభరితమైనటువంటి అంశాలు ఉండాలని చెప్పింది రైబర్న్. ఓకేనండి, విద్యార్థుల వైయక్తిక భేదాలు ఉంటాయి, వాటికి అనుగుణంగా పాఠ్యపుస్తకంలో వైవిధ్యభరితమైనటువంటి అంశాలు ఉండాలని చెప్పింది రైబర్న్ అనమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతి యొక్క నిర్వచనాలు చూస్తే అనువైన సహజ వాతావరణంలో పూర్తి చేసేటటువంటి ఒక సమస్యాత్మక కృత్యమే ప్రకల్పన అని చెప్పింది ఎవరంటే స్టీవెన్సన్. అనువైనటువంటి సహజ వాతావరణంలో పూర్తి చేసే ఒక సమస్యాత్మక కృత్యమే సమస్యాత్మక అనుస్తే స్టీవెన్సన్. నెక్స్ట్ వన్ భౌతికంగా చేయడం అనే దాన్ని అనుసరించేటటువంటి ప్రయోగాత్మక సమస్య పరిష్కారమే ప్రాజెక్ట్. చూడండి, సమస్యాత్మక అని వస్తే స్టీవెన్సన్. ప్రయోగాత్మక అని వస్తే బర్టన్. సమస్యాత్మక స్టీవెన్సన్, ప్రయోగాత్మక అని వస్తే బర్టన్. నెక్స్ట్ వన్కి లక్ష్యాల ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునేటటువంటి నిర్మాణాత్మక ప్రయత్నమే ప్రాజెక్ట్. నిర్మాణాత్మక అని వస్తే లాంగ్ అండ్ థామస్ అన్నమాట. చూడండి, సమస్యాత్మక అని వస్తే స్టీవెన్సన్, ప్రయోగాత్మక అని వస్తే బర్టను, నిర్మాణాత్మక అని వస్తే లాంగ్ అండ్ థామస్. ఓకేనండి, ప్రయోగాత్మక అని వస్తే బర్టను, నిర్మాణాత్మక అని వస్తే లాంగ్ అండ్ థామస్. ప్రయోగం అనేది ఒక సాంఘిక వాతావరణంలో ఉద్దేశపూర్వకంగా నిర్వహించేటటువంటి ప్రయోజనాత్మక వ్యాప్తి. హృదయపూర్వకము అని వస్తే హృదయపూర్వకం అని వస్తే ప్యాట్రిక్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అనేక సమస్యలతో కూడినటువంటి ఒక పనిని సహజ పరిస్థితుల్లో జయప్రదంగా నిర్వహించడమే ప్రాజెక్ట్. జయప్రదము అని అంటే ఆర్మ్స్ట్రాంగ్ జయప్రదం అని వస్తుంది. కిల్పాట్రిక్ హృదయపూర్వకం అని వస్తుంది. నెక్స్ట్ వ్యూహరచనకు యోచించడానికి విద్యార్థులను బాధ్యతలుగా చేసేటటువంటి కృత్య భాగమే ప్రాజెక్ట్ అని వస్తే పార్కర్. పాఠశాల వాతావరణంలోనికి దిగుమతి అని వస్తే బెల్లార్డ్. ఓకేనండి, ఇవి ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించి 7 ఉన్నాయి కానీ మోస్ట్ ఇంపార్టెంట్. సమస్యాత్మక స్టీవెన్సన్, ప్రయోగాత్మక బర్టన్, నిర్మాణాత్మక లాంగ్ అండ్ థామస్.
నెక్స్ట్ హృదయపూర్వకం అని వస్తే కిల్పాట్రిక్, జయప్రదం వస్తే ఆర్మ్స్ట్రాంగ్, కృత్యభాగం అని వస్తే పార్కరు, దిగుమతి అని వస్తే బల్లార్డ్. అవి ఒక పక్కన రాసుకొని అయినా మీరు కంఠస్థ పెట్టేస్తే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ గణితోపకరణాలకు సంబంధించి సముద్రం అంత గణితానికి అంతు ఎక్కడిది అని చెప్పినది భాస్కరాచార్య 2. సంఖ్యలే విశ్వశాసనకర్తలు అని చెప్పింది పైథాగరస్. గణితం అన్ని శాస్త్రాలకి తల్లి వంటిది, గణితం అంటే అన్ని శాస్త్రాలకి తల్లి వంటిది అని చెప్పింది బేకన్. జ్యామితిని నేర్వడానికి రాజమార్గం లేదు అని చెప్పింది యూక్లిడ్. సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా కూడా గణితపూరితమే అని చెప్పింది కాంట్. నెక్స్ట్ వన్, భౌతిక పరిశోధన నుంచి విడగొట్టలేని పరికరం, భౌతిక పరిశోధన నుంచి విడగొట్టలేని పరికరమే గణితం అని చెప్పింది బర్తలాంట్. ఓకేనండి. దేశ పురోభివృద్ధిని సాధించగల గణితం మరువలేనిది అని చెప్పినది నెపోలియన్. జ్యామితి బలీయం అనేది దాన్ని కళతో పోలిస్తే ఎదురులేదు అని చెప్పింది ఎవరంటే యూరిపిడస్. మీరు చెప్పినట్లుగా నేను నేర్చుకోలేకపోతే నేను నేర్చుకునే పద్ధతిలో మీరు చెప్పలేరా అని చెప్పింది ఎవరంటే ఎస్ఎస్ఏ. ఏకైక ప్రపంచ భాష గణితమే అని చెప్పింది ఎవరంటే నతానియల్ వెస్ట్. ఓకేనండి. ఇలా ఇవి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ నేర్చుకోండి. ఇంకో 50 ఇస్తాను ఈసారి. అవి ఈ 100 వరకు ఉంటాయి. ఇవి నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి. సముద్రం అంత గణితానికి అంతు ఎక్కడిది భాస్కరాచార్య 2. సంఖ్యలే విశ్వ శాసనకర్తలు పైథాగరస్. గణితం అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది ఫ్రాన్సిస్ బేకన్. జ్యామితిని నేర్వడానికి రాజమార్గం లేదు యూక్లిడ్. సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా కూడా గణితపూరితమే అంటాడు కాంట్. నెక్స్ట్ భౌతిక పరిశోధన నుంచి విడగొట్టలేని పరికరమే గణితం అని అంటాడు బెర్తలాట్. దేశ పురోభివృద్ధిని సాధించగల గణితం మరువలేనిది. జ్యామితి బలీయమైనది, దాన్ని కళతో పోలిస్తే ఎదురులేదు యూరిపిడస్. మీరు చెప్పే పద్ధతిలో నేను నేర్చుకోలేకపోతే నేను నేర్చుకునే పద్ధతిలో మీరు చెప్పలేరు అనేది ఎస్ఎస్ఏ. మీరు చూడండి, ఇందులో మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఫస్ట్ అది నేర్చేయండి. ఇది నాకు అర్థమైంది కాబట్టి ఈజీ, ఇది అర్థమైంది కాబట్టి ఈజీ. ఫస్ట్ ఈజీగా ఉన్నవన్నీ మీరు గుర్తుపెట్టుకొని దాన్ని చూడకుండా చెప్పడానికి అర్థం చేసుకుంటే కష్టంగా ఉన్న వాటిని నేర్చుకోవడం ఈజీ అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.